హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం పండుగ శుభాకాంక్షలు. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాల్లో పూర్ణం బూరెలు కూడా ఒకటి. నేనైతే ఇవాళ కృష్ణదేవరాయ కాలం నుంచి మన తెలుగువారి ఇళ్లల్లో వండుకునే పూర్ణం బూరెల రెసిపీతో మీ ముందుకొచ్చేసేసాను. ఇది వందల ఏళ్ల నాటి వంటకం అండి. ఇదైతే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మర్చిపోయి ఉండొచ్చు, కానీ వెనకట ఏ పండక్కైనా పుట్టినరోజుకైనా ఈ పూర్ణం బూరెలనే వండుకొని తినేవాళ్ళు. దీనికి అదేంటో ముందు చెప్తాను. ఇంకా ఈ పూర్ణం బూరెల కోసం అయితే ముందు ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళని తీసుకొని చక్కగా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు బియ్యాన్ని కూడా ఇంకొక గిన్నెలోకి వేశాను. రెండు కూడా శుభ్రంగా 2-3 సార్లు నీళ్లు వేసి కడిగి తర్వాత అవి మునిగే వరకు చక్కగా నీళ్ళని వేసేసి వీటిని ఒక్క 4-5 గంటల పాటు చక్కగా నాననివ్వండి. మూత పెట్టేసేసి వీటిని పక్కన పెట్టేసేసి ఇంకా ఈ పూర్ణం బూరెలకి ఏమేమి తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక వెడల్పాటి కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసి దానిలో ఇందాక చూపించిన గ్లాస్ తోటే పొట్టుతో ఉన్న పచ్చ పెసలని వేయండి. ఈ పచ్చ పెసలని మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక 15 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ వేపుకున్నారంటే మంచి సువాసనతో పాటు ఇవి మంచి కలర్లోకి వచ్చి అన్నీ ఒకే రకంగా వేగుతాయి. స్టవ్ ఆఫ్ చేసి అవి వేడి మీద ఉండంగానే 1 లీటర్ వరకు వాటర్ని వేసేసి చక్కగా గెరిటతో ఇవి మిక్స్ చేసి ఒక 3 గంటలు నానపెట్టండి. కుదిరితే 6 గంటలు నానపెట్టుకోవచ్చు, అంటే ముందు రోజు నైటే నానబెట్టుకోవచ్చు. ఇలా వేడి మీద నీళ్లు వేసి నానపెట్టడం వల్ల ఇవి చక్కగా నానిపోతాయండి. నేను బియ్యము, మినపగుళ్ళు, పెసలు అన్నీ కూడా ఒకేసారి నానపెట్టుకున్నానండి. ఇక్కడైతే మిక్సీ జార్లో చక్కగా నానపెట్టినటువంటి బియ్యము ఇంకా మినపగుళ్ళను కూడా వేసేసేయండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ని వాడుతున్నానండి. కూల్ వాటర్ కానీ లేదా ఐస్ క్యూబ్స్ని కానీ దీంట్లో వేసి మిక్సీ పట్టాలి. ముందు దీంట్లోకైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే టేబుల్ స్పూన్ నిండుగా పంచదారని వేయండి. ఇది స్వీట్ రెసిపీ కాబట్టి సాల్ట్ తక్కువ వేయండి. అలాగే కూల్ వాటర్ కూడా వేసేసి మిక్సీ పట్టండి. దీనిలో పంచదారని వేయటం వల్ల పూర్ణం బూరెలు మంచి కలర్తో వేగుతాయండి. మీరు అదే ఒకవేళ గ్రైండర్కి వేసే పని అయితే కూల్ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా పిండిని ఆడించుకోవచ్చు. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. మీకు పంచదార నచ్చకపోతే బెల్లం వేసుకొనైనా మిక్సీ పట్టుకోవచ్చు. అయితే టేబుల్ స్పూన్ మాత్రమే వేయండి. ఎక్కువ వేస్తే మరీ పూర్ణం బూరెలు అనేవి నల్లగా అవుతాయి. పిండి అనేది మరీ పల్చగా కాదు, మరీ గట్టిగా కాదు, మీడియంగా రుబ్బుకొని ఈ పిండిని కనీసం 1 గంట పాటు నాననివ్వండి. ఎంత బాగా నానితే పూర్ణం బూరెలు అంత బాగా పొంగుతాయి. ఇప్పుడు ఈ పెసలు అయితే చక్కగా నానిపోయినాయండి. పెసల్ని శుభ్రంగా కడిగేసుకోండి. తర్వాత దీంట్లో 1/2 లీటర్ వరకు వాటర్ని వేయండి. వాటర్ అనేది కొంచెం ఎక్కువ తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ని లాక్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. ఈ లోపల ఒక గిన్నెని తీసుకొని ఇందాక మనం పెసలు కొలుచుకున్నాం కదా, అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు బెల్లం తురుముని వేసేసి ఒక్క 1/2 గ్లాస్ మాత్రమే వాటర్ని వేయండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసేసి ఈ బెల్లాన్ని స్పూన్తో మిక్స్ చేసుకుంటూ చక్కగా వీడియోలో చూపించిన విధంగా ఏమన్నా గడ్డలుంటే స్మాష్ అవుట్ చేసుకుంటూ బెల్లం అంతా పూర్తిగా కరిగించుకోండి. చూడండి, ఇదేమీ పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. దీన్ని చక్కగా ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకుంటే బెల్లంలో ఏదన్నా మట్టి చెత్త ఉన్నా కూడా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. కుక్కర్ అయితే విజిల్ వచ్చి చక్కగా మొత్తం విజిల్ అంతా వదిలిన తర్వాత చూస్తే పెసలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయండి. పప్పు గుత్తి సహాయంతో లేదా ఇలా గెరిటతో పెసలని స్మాష్ అవుట్ చేసుకోండి. మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ పలుగ్గా తగిలితేనే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టేసేసి
చక్కగా మంటను సిమ్లో పెట్టుకొని తయారు చేసుకున్న బెల్లం నీళ్ళని దీంట్లో వేసేయండి. ఒక అరచిప్ప వరకు పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకొని దీంట్లో వేసేసుకోండి. మంటని మీడియం టు సిమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని చక్కగా గెరిటతో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. ఇది అడుగు పడుతుంది కాబట్టి దగ్గరికి పడే వరకు కూడా గెరిటతో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ రావడానికి 10 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు 2 యాలకుల్ని దంచుకొని దీంట్లో ఆ పొడిని వేసుకోండి. మీ దగ్గర యాలకుల పొడి ఉన్నా కూడా అది కూడా దీంట్లో వాడుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసేయండి. ఇలా నెయ్యిని పూర్ణం పిండిలో వేయటం వల్ల పూర్ణాలు భలే కమ్మగా ఉంటాయి. అలాగే మనం చక్కగా పూర్ణాలు తయారు చేసుకునేటప్పుడు కూడా చేతికి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని చల్లార పెట్టుకొని ఎంచక్క చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోవడమే. ఒకవేళ మీకు ఉండలు చేతికి అంటుకుంటున్నాయి అనిపిస్తే చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చుట్టుకున్నారంటే చాలా ఈజీగా ఈ పూర్ణం ఉండలు అనేవి రెడీ అయిపోతాయి. ఇవి ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు రెడీ చేసుకున్న తోపుడు పిండిలో ఈ పూర్ణాన్ని వేసేసి వీడియోలో చూపించిన విధంగా పిండి అనేది పూర్ణానికి బాగా పట్టే విధంగా చక్కగా కలుపుకొని 2 వేళ్లతో మాత్రమే ఈ పూర్ణాలని నూనెలోకి వదలండి. అలా వదలడం వల్ల ఈ పూర్ణాలకి తోకలు అనేవి రాకుండా మంచిగా రౌండ్గా వస్తాయండి. ఇంకా ఈ నూనెని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అటు ఇటు చిన్నగా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు కూడా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని పూర్ణం బూరెలను కూడా ఇలాగే రెడీ చేసుకోండి. పూర్ణం బూరెల్ని ఏ పండక్కైనా అమ్మవారికి కానీ ఏ స్వామివారికైనా నైవేద్యంగా సమర్పించి వాటిని మనం తీసుకోవటం వల్ల సంపూర్ణ ఆయుష్ అనేది మనకి లభిస్తుందని వెనకటి నుంచి పెద్దవాళ్ళ మాట అండి. ఇంకా పుట్టినరోజు పండగకైతే కంపల్సరీ పూర్ణం బూరెల్ని వండుకొని వెనకట తినేవాళ్ళట. ఎందుకంటే ఏమన్నా దోషాలుంటే తొలగిపోయి చక్కగా పుట్టినరోజు చేసుకునే వాళ్ళకి సంపూర్ణ ఆయుష్ లభిస్తుందని చెప్పని. మీరు కూడా ఈ పచ్చపసలతో తయారు చేసినటువంటి పూర్ణం బూరెల్ని డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఈ పురాతన వంటకాన్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.